10 ఏళ్ల నుంచి మనం నిరీక్షణ చేశాం. మనకు చిన్న లంచ్ మన సీట్ దగ్గరికి ప్రొవైడ్ చేస్తున్నారు. దయచేసి వాళ్ళు ఏంటంటే కూడా ఫ్రూట్ఫుల్ కావాలి. లీడర్స్ చెప్తారు, బట్ ఇక్కడ ఒక్కరు కూడా కదలొద్దు. కంటెంట్ ఏంటో తెలుసుకోండి. మనము పాంప్లెట్ల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, కుమారస్వామి సారి మీడియా ద్వారా రకరకాలుగా ఈ సబ్జెక్ట్ని చెప్పడం జరిగింది. అంతా విన్నట్టే ఉంటుంది, కానీ ఇంకా మనము పంతా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో దానికంటే ముందు మన బీసీఓసి మెంబర్స్ అందరికీ స్వాగత ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ 60 ఏండ్ల విద్యుత్ సంస్థల కిలోమీటర్స్ వైజు పవర్ ప్లాంట్ల వైజు ఎక్స్పాన్షన్ జరుగుతుందో 80% to 90% ఆఫ్ ద ఎఫర్ట్స్ మనవి ఉన్నవి. అది ఫస్ట్ మేనేజ్మెంట్ అయినా గవర్నమెంట్ అయినా గుర్తించాలి. ఈ మధ్య నేచురల్ కలామిటీలో రేవంత్ రెడ్డి గారు మనని మెచ్చుకోవడం జరిగింది. సో ఉద్యమాల్లో ఎంత స్పీడ్ ఉంటామో పనిలో కూడా మనం అంతే స్పీడ్ ఉంటాం. ఒక సంస్థ 60 ఏళ్ళ నుంచి ఈ విధంగా తట్టుకొని బయట కాంపిటీషన్లో మనం తట్టుకుంటున్నామంటే మనందరి ఎఫర్ట్స్ ఉన్నాయి. అట్లాగే మనం అన్యాయం గుర్తించాలి. సమస్య తీవ్రత ఎంత ఉందంటే యాక్చువల్గా ఇది 5-6 ఏళ్ల క్రితమే సాల్వ్ కావాలి. ఎవరైనా కింద స్థితిలో ఉంటే వాళ్ళని పైకి లేపాల్సింది కూడా రాజ్యాంగం చెబుతుంది. ఒక సమయంలో అనేది ఇంప్లిమెంట్ రాజ్యాంగ సవరణ చేసి మరీ తీసుకురావడం జరిగింది. సో ఏ బెనిఫిట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు విద్యుత్ సంస్థల్లో. దానికి ఈ నిరసనకి కారణం మనం రాజ్యాంగ సవరణ తర్వాత ప్రమోషన్లో రిజర్వేషన్ ఇవ్వడానికి మనం వ్యతిరేకులం కాదు. కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఏ క్యాడర్లో అయినా వాళ్ళ పర్సంటేజ్, ఇప్పుడు సపోజ్ షెడ్యూల్ క్యాస్ట్ 15, షెడ్యూల్ ట్రైబు 6 కాస్త 10 అయింది. ప్రతి టీపీస్లో ఏం చేస్తారంటే ఆ క్యాడర్లలో వాళ్ళ పర్సంటేజ్ ఉందా లేదా చెక్ చేయాలి. లేకపోతే జూనియర్ మోస్ట్ నాకంటే 2 బ్యాచ్ల డౌన్లో ఉన్నా అతన్ని లిఫ్ట్ చేసి అక్కడ ఇవ్వచ్చు అనేది ప్రమోషన్లో రిజర్వేషన్ చెప్తుంది. దానికి మనం ఎవ్వరం అడ్డు చెప్పలేదు. తర్వాత అదే కండిషన్ ఏం చెప్తాం, ముందుకు వెళ్ళటానికి నీకు ఉంది, కానీ తర్వాత మళ్ళీ మనకు ఇనీషియల్ క్యాడర్ ఏ క్యాడర్లో ఏ సీనియారిటీ అయితే ఉంటుందో దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పింది. సో అదొకటి మనకు బైపాస్ చేయడం జరిగింది. తర్వాత అట్లాగే కాన్సిక్వెన్షియల్ ఇమ్మీడియట్గా జడ్జిమెంట్ ఇచ్చే స్థితి ఉంటుంది. సో మనం అడిగేది ఏంటంటే ఈ విధంగా ఇవన్నీ సరిచేసి మన సంస్థ హెచ్ఆర్ ఇష్యూస్ సాల్వ్ చేసి మన ఎఫర్ట్స్ అన్నీ మన సంస్థ పటిష్టతకు మన టెక్నికల్ సైడ్ ఆలోచించడానికి మార్గం సుగమం చేయాలని మన సిఎండి గారు రొనాల్డ్ రాస్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మీరు ఈ విధంగానే ఉండండి. మీ చోట్ల డివిజను, సర్కిల్, పవర్ ప్లాంట్ వైజు డిపిసిలు జరుగుతున్నాయి. వేగంగా ఉండకండి. ప్రతి డిపిసిని చెక్ అందరూ ముందుకు రావాలి. సో ఖచ్చితంగా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వాలి, మోరల్గా సపోర్ట్ ఇవ్వాలి. సో ఇంకా మనం సుప్రీంకోర్టు పోతే నిమిషాల లెక్కలో మనం ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఉంది. సో దానికి మనందరూ సమాయత్తం కావాలి. ముఖ్యంగా సిఎండి గారు మన విద్యుత్ సంస్థలు ఒక దేవాలయం లాంటిది. సో ఈ దేవాలయంలో ఈ రకమైన నిరసన కార్యక్రమం చేయడానికి మనకు పర్మిషన్ ఇచ్చిన రొనాల్డ్ రాస్ సిఎండి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ జెన్కో తరఫున ఆ చివరున్న మెంబర్ నుంచి ఇక్కడి వరకు అంచనాలు మించి వచ్చిన డిస్ట్రిబ్యూషన్ కానీ, ట్రాన్స్కో నుంచి కానీ, జెన్కో నుంచి కానీ చూస్తుంటే ఒక కాజ్ గురించి వచ్చారు అంతా. దీన్ని ఎట్లాగో సాధించాలి. మన జేఏసీ నాయకులు వేదికలో ఉన్నవాళ్ళు, కానీ ఇది మనం ముందు కూడా ఇది సాగుతూనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం పాయింట్కి వస్తే ముఖ్యంగా మనకి 2 అంశాలు ఉన్నాయి. ఒకటేమో మెరిట్ కమ్ సీనియారిటీ, ఇంకోటేమో కాన్స్టిట్యూషనల్ సీనియారిటీ. మెరిట్ కమ్ సీనియారిటీ గురించి మనం పోరాడేది ఏంటంటే అది ఏపీఎస్సీ రెగ్యులేషన్లోనే ఉంది. పాటించడానికి ఇంతమంది రావాలంటే మన మేనేజ్మెంట్ ఐఏఎస్ స్థాయిలో ఉన్నారు. రూల్స్ మనం చెప్పాలా, వాళ్ళకి చెప్పాలా, దాన్ని ఇంప్లిమెంట్ చేయమని. దానికి కోర్టు ఎలా వచ్చే పరిస్థితి ఉంది. కోర్టు ఈరోజు తీర్పిచ్చింది. రిప్రజెంటేషన్స్ 3 నెలలు ఇచ్చి ఎఫెక్టెడ్ పార్టీ రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పింది. సో దీంట్లో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా ఎఫెక్టెడ్ ఉంటే ముందు చర్యలో నేను
ప్రెసిడెంట్ని దాన్ని కూడా కావాల్సిన పిటిషనర్స్ని తీసుకొస్తాను ముందు. ఎంతమంది కావాలన్నా పిటిషనర్స్ తెచ్చి దానికి ముందెళ్తాం. మరో అంశం కాన్స్టిట్యూషనల్ సీనియారిటీ. కాన్స్టిట్యూషనల్ సీనియారిటీ కాన్స్టిట్యూషన్లోనే ఉంది. సీనియారిటీ ప్రమోషన్స్, రిజర్వేషన్స్లో ప్రమోషన్స్ ఈ మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది, ఎవరు దానికి అడ్డం లేదు. మరి ఇచ్చుకోండి ప్రమోషన్, కానీ సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్. ఒక ఇన్ఎడిక్వసీ వాళ్ళకి మన బ్రదర్ ఇండియన్స్కి ఏదైతే ఉన్న రిజర్వేషన్స్ 15% కానీ ఇప్పుడు 6 గారు 10% అయింది, అవి కండిషన్స్ మీట్ అయిన తర్వాత మాత్రం ఈ సీనియారిటీ ముందుకు తీసుకెళ్ళకూడదు. మరి అవన్నీ ఉన్నాయి. దీని గురించి మనమంతా జేఏసీ ఫార్మే కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. అయ్యా ఈ క్లియర్ ఆర్డర్స్, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆర్డర్ నాగరాజు ఈ కాన్స్టిట్యూషనల్ సీనియారిటీ మీద 2006లోనే ఇచ్చారు. అది సుప్రీంకోర్టు ఆర్డరు. 2000 తెలంగాణ ఆంధ్ర హైకోర్టు కంబైన్లో 2016లో వచ్చింది. తర్వాత 2019లో రాబడింది ఆర్డరు. మన ఓసీ అసోసియేషన్ నుంచి భానుప్రకాష్ గారు చేస్తే దాన్ని కూడా ఈ 3ని కన్కరెన్స్ తీసుకొని క్లియర్ ఆర్డర్ ఇచ్చారు. కాన్స్టిట్యూషనల్ సీనియారిటీ ఖచ్చితంగా సబ్జెక్ట్ టు ది అడిక్వసీ, ఇన్అడిక్వసీ ఉంటే కనుక దాన్ని చూసుకొని ఇవ్వమని చెప్పండి. మరి ఇంత క్లియర్ ఆర్డర్స్ ఉంటే కూడా రీసెంట్గా కొన్ని సర్వీస్ ఆర్గనైజేషన్స్ కానీ కొన్ని